నాకు చికెన్ పీస్ పెట్టు. పెడతాను బాబు. చాలు. సరే. రాఘవా, ఏంట్రా నాటకాలు ఏమన్నా వేస్తున్నావా? ఏమన్నయ్యా? అదేరా, నీ ప్రవర్తన చూస్తుంటే మాకు అలాగే అనిపిస్తోంది. అసలు నేనే ఈ విషయం మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. పొద్దున వదినేమో నేను తన గాజులు వేసుకుని బెదిరించాను అంటోంది. నువ్వేమో ఏమిట్రా నాటకాలు వేస్తున్నావని అడుగుతున్నావు. ఏంటి, నేను మీ కంటికి జోకర్లా కనిపిస్తున్నానా? నీకే ఇంట్లో వాళ్ళందరూ జోకర్స్లా కనిపిస్తున్నారు. కాళ్ళకా పసుపు ఏమిట్రా? ఏమిట్రా అలా చూస్తున్నావు? అడుగుతానుగా, చెప్పు, పసుపు ఎలా వచ్చింది? నాకు తెలీదు. నీకు తెలియకుండా నీ కాళ్ళకు పసుపు ఎలా వచ్చింది అని అడుగుతున్నాను. అన్నయ్య అడుగుతున్నాడు కదా, సమాధానం చెప్పు. చెప్పు బాబు, చెప్పు. మీ అన్నయ్య అడుగుతున్నారుగా, చెప్పు. నాకు తెలియదని చెప్తున్నాను కదా. నువ్వు అబద్ధం చెప్తున్నావురా. నువ్వు బాత్రూంలో పసుపు రాసుకుని స్నానం చేయడం నేను నా కళ్ళారా చూశాను. నేను కూడా చూశాను, అందరం చూసాం. సమాధానం చెప్పు. నోరు విప్పి మాట్లాడు. అన్నయ్య అడుగుతున్నాడుగా, చెప్పు. చెప్పరా, చెప్పరా, చెప్పరా. చేసావో చెప్పు. నేను నా కళ్ళారా చూశాను. చెప్పరా, చెప్పరా. ఎందుకు పసుపు రాసుకుని స్నానం చేసావో చెప్పు. ఈ రోజు నిన్ను వదిలిపెట్టవు. నువ్వు మర్యాదగా చెప్పి తినాలి. ఎందుకు పసుపు రాసుకుని స్నానం చేసావో చెప్పు. చెప్తావా లేదా? చెప్పరా. చేస్తావా? ఏమైందండి? నన్నే చెయ్యేస్తావా? నన్నే తాకుతావా? తాకరా, తాకు. చూడరా, చూడు, తాకు, తాకు. తాకరా, తాకు, చూడు. వచ్చేసింది. ఏమండి? ఆడదాని మీద చేస్తున్నాడు. మీ మీద ఎవరైనా చెయ్యి వేస్తే మీకు కోపం రాదు? ఆడదాని మీద చేస్తున్నాడు. రాస్కెల్. ఎవరు వంట చేసింది? చాలా బాగుంది. నీకేమైందిరా? ఎవరన్నా చేతులు కడుక్కోకుండా తింటేనే తిట్టేవాడివి, అలాంటిది నువ్విప్పుడు ఎడం చేత్తో తింటున్నావేంట్రా? ఆ చేత్తో తినకూడదురా, కుడి చేత్తో తినాలరా. రాఘవా, నా మాట వినరా. చిన్నపిల్లలు అలా చేయకూడదురా. నువ్వు పెద్దోడురా. ఎవరన్నా చూస్తే రాఘవా, నీకు హిందీ మాట్లాడడం కూడా వచ్చా? हिंदी वाला हिंदी में नहीं बात करते हैं तो तेलुगु में बात करते हैं क्या? नहीं 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 नहीं। बहुत दिन के बाद खा रहा हूँ। कोई भी कुछ भी बोले तो घर में किसी को भी जिंदा नहीं छोड़ूंगा। ओके? समझे? हाँ, चुप रहना।
बहुत अच्छा है खाना बूढ़े, बहुत अच्छा है खाना। तुम पकाया है क्या? बेटे आराम आराम से खाओ। ఎన్ని కిచెన్ పీచులు అన్ని నాకే 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 పాపా కిచెన్ 65 అది కిచెన్ కాదు చికెన్ 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 అంట ఇప్పుడు అవసరం కిచెన్ పీచు కిచెన్ పీచు పాపా నేను ఇది ఇక్కడ తినను, అక్కడికి వెళ్ళి అక్కడ పైన కూర్చొని తింటాను సరేనా? అలాగే బేటా. ఏ రాము యా పాపా క్యా బేటా? నాకు చుచ్చు వస్తుంది. నేను చుచ్చుకెళ్ళి కిచెన్ తిన్నా, కిచెన్ తినేసి చుచ్చుకెళ్ళనా? చుచ్చుకెళ్ళి చికెన్ తిను బేటా. సరే అలాగైతే నువ్వే జిప్పు తీవా, లేకపోతే చిక్కుకుంటుంది. వస్తున్నా బేటా. అయ్యో జిప్పు తానుగానే తెచ్చుకుంటుంది. ఓకే ఓకే చలో బేటా. పాపా ఇక్కడ ఎవరో అడ్డంగా పడుకున్నారు. ఏ పక్కకి జరుగు. చంపేసేలా ఉన్నాడు. లేవండి ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? మా ఆయన. ఓహో మీ ఆయన చెప్పొచ్చేస్తున్నావా? ముందు నీ పని చెప్తాను, పైకి వెళ్ళు. ఏయ్ చుప్, నిన్ను పైకి పంపించాలా? చూపర్ చూపర్. అయ్యయ్యో ఏ రాఘవా, నీకు దండం పెడతాను, నన్ను దింపేయరా. ఏయ్ ఎందుకే ఇప్పుడు నువ్వు ఏడుస్తావు? ప్రాణం పైకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. దయచేసి కిందకి దింపే రాఘవా. చెప్పొచ్చేస్తున్నావా? ఎవరు వీడా? వీడెవడో నాకు అస్సలు తెలీదు. దయచేసి నన్ను దింపే రాఘవా, నీకు దండం పెడతాను. పచ్చికాయ వదిలేస్తావా? పచ్చిగా వదిలేస్తాను, పండుగ వదిలేస్తాను. నన్ను దింపే రాఘవా. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. కిచెన్ విక్తే ఉండు, నేను చుచ్చుకెళ్ళి వచ్చి తింటానే. పప్పా ఏబి అయిపోయింది, సి అయినా. నోరు మూసుకుని సైలెంట్ గా ఉండాలి, ఎందుకంటే ఈ రోజు గాజులు వేసుకున్నాను, నేను చీర కట్టుకున్నాను, పువ్వులు పెట్టుకున్నాను, పసుపు రాసుకున్నాను, కుంకుమ రాసుకున్నాను, అది రాసుకున్నా ఇది రాసుకున్నాను. నోరు మెదిపావో నరికేస్తాను. నాకు ముఖ్యమైన పనుంది, అది పూర్తి చేసుకుని నేనే పెడతాను. దానికి ముందే నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టారో అర్థమైందా? మోసుకుని ఉండాలి. ఏమైంది ఏమైంది? ఎందుకు ఇలా ఏడుస్తున్నారు? ఏడవటం ఆపండి, నా మాట వినండి. ఏడవటం ఆపండి. చూడండమ్మా, మిమ్మల్ని తల మీద వేసుకున్న ముసుగు ముందు తీసేయండి. కాస్త ఏడవటం ఆపండి. ఏమైందని అడుగుతున్నా కదా, అది చెప్పండి. ఊరికి ఏడిచేంటి లాభం? పూజారి గారు, నేను నా రెండు కళ్ళతో దాన్ని బాగా చూశాను పూజారి గారు. ఆ దెయ్యం బ్లడ్ ని అని జుర్రుకుంది. పూజారి గారు, మీకు దండం పెడతాను, ఏదో ఒకటి చేసి మా ఇంట్లో ఉన్న దెయ్యాన్ని తరివేయండి. చూడండమ్మా, దెయ్యాన్ని ఎలా తరవాలో తెలుసు అని మీ దగ్గర డబ్బులు గుంజాలనే రకాన్ని నేను కాదు. దెయ్యాన్ని తరివేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వెళ్ళి వాళ్ళని కలవండి. అయ్యో పూజారి గారు, ఏమిటిది పూజారి గారు? ఆ దెయ్యం గురించి మేము అడిగినప్పుడు దాన్ని చూడడానికి క్లియర్ రూట్ వేసి ఇచ్చారు.
ఇప్పుడు దాన్ని తరవడానికి మీరే ఎస్కేప్ అయితే అలా పూజారి గారు. చూడండమ్మా, తెలియని విషయాన్ని తెలియదనే కదా చెప్పాలి. ఇంకేం చెప్పంటారు? ఈయనకి దెయ్యమంటే డర్ర బుర్రమనే. ఏమండి, ఏంటండి ఇది? దేవుడు ముందు కూర్చొని డర్రు బుర్రుమంటున్నారు. వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళమంటున్నాను కదా, వెళ్ళండి. పద్ధతులు లేని వాళ్ళు. నమస్కారం నమస్కారం. జై జవాన్ జై కిసాన్. కోకట్పల్లి కాళికమ్మ మాదాపూర్ మారేడమ్మ మా రిలేషన్. ఆవిడ మీ తల్లిగారా? తల్లి లాంటి వారే. ఇలా చూడండి స్వామి, ఆ పూజారి గారు మాకు ఎలాగో సాయం చేయలేకపోయారు. మీరైనా లోపలికి వచ్చి ఆ దయ్యాన్ని తరిమి కొట్టాలి స్వామి. తప్పకుండా తప్పకుండా. పదండి పదండి అమ్మా. ఎలా బతకడమా అని రాత్రి మనం అనుకున్న దానికి తెల్లారగానే దారి దొరికింది. దెయ్యాల్ని తరివే వాళ్ళకి ఇంత డిమాండ్ ఉందా? కాబట్టి కదే బాస్ మనకి ఎంత పెద్ద ఆపర్చునిటీ దొరికింది. ఈ బాసు గీసు అంతా జైల్లో పెట్టుకో. ఇక్కడ నువ్వు అసిస్టెంట్ వి, నేను హెడ్ అని అర్థమైందా? ఫాలో మీ. రండి స్వామి రండి. ఎందుకు మమ్మల్ని బ్యాక్ డోర్ నుంచి తీసుకొచ్చారు? అది ఫ్రంట్ డోరు దెయ్యం ఆక్యుపై చేసేసామంటే కముక్కుని మీదకి వచ్చేస్తుంది. అందుకనే మీ ఇద్దరికి సేఫ్ ఎంట్రీ. వెంటనే స్ట్రాంగ్ గా వీళ్ళిద్దరు. హౌస్ ఫుల్. స్వామి స్వామి, మేము డబ్బుతో బయట ఎదురు చూస్తూ ఉంటాం. మీరు దెయ్యాన్ని తరివేసి బయటకు వచ్చేయండి. ఏంట్రా లోపలికి తోసి తలుపేసారు? ఈ ఇంటిని చూస్తుంటే తప్పకుండా దెయ్యం ఉన్నట్టుగానే అనిపిస్తుంది. గురు, నువ్వే ఏదో ఒకటి మాట్లాడి దెయ్యాన్ని రప్పించేలా ఉన్నావే. చూడు, ముందు దేవుడికి జపం చేద్దాం. ఆ తర్వాత దెయ్యాన్ని జరిగినట్టు యాక్షన్ చేసి పేమెంట్ తీసుకొని డుయా డుయా అని పారిపోదాం. దెయ్యాన్ని తరవడం ఇంత ఈజీనా? ఏంటి సౌండ్ మాత్రమే వచ్చింది, ముద్దు పెట్టనే లేదు? పెట్టాను కదరా. నేను తీసుకునే. అయ్యో, అంటే నేను కన్ఫర్మ్ గా దెయ్యానికే ముద్దు పెట్టినట్టున్నాను. పారిపోదాం రారా. వితౌట్ పేమెంట్ నేను రానే రాను. జపం చేయాల్సిందే, దెయ్యాన్ని తరమాల్సిందే. ఐ సెట్ సిట్ డౌన్. సరే కానీ రే, మంత్రాలతో చూడవచ్చా? సేఫ్ సైడ్ గా అందుకోసమే ఒక పుస్తకాన్ని తెచ్చాను. ఈ మంత్రాలు గనక చదివామనుకో, ఎన్ని దెయ్యాలున్నా సరే ఉచ్చబోసుకొని పారిపోతాయి. దెయ్యానికి కాళ్ళు ఉండవు కదా? అది ఇప్పుడు అంత అవసరమా? అలాగేరా. కానివ్వు. నీకు నేను, నాకు నువ్వు చెప్పుకున్న కథల రాతిరి. ఊర్వశి రావే, ప్రేయసి రావే చెప్పుకున్నా. నీకు దెయ్యం పట్టిందా ఏంట్రా? సినిమా పాటలు పాడతావేంట్రా? మనకు తెలిసింది అయ్యే కదా. అలాగే మంత్రాల పుస్తకం తీసి చదువు. నా కర్మ కొద్దీ దొరికేవరా. త్వరగా చదువు. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ఎందుకు రామన్నావు? నేనెక్కడన్నాను రా? నువ్వు నలుగురికి మంచి జరుగుతుంది అనుకుంటే నువ్వు పోయినా తప్పు లేదు గురువా. ఎవర్రా నలుగురు? నేను, నా పెళ్ళాం, నా ఇద్దరు పిల్లలు. నిన్ను నేను కొట్టాను, నన్నెవర్రా కొట్టారు? నేను కొట్టలేదు, నిన్నెవరు కొట్టారు గురువా? నాకు భయం వేస్తుంది. మీరు బంధించేశారా? అంత త్వరగా బంధించేశారా? చూపించమంటా? మేము చాలా సార్లు చూసేసాం. అలా అయితే ఇక మా ఇంటికి దెయ్యం అది రాదు కదా. ఇంకా దెయ్యం బయటకు ఎలా వస్తుంది? లోపల ఉంది కదా. అవును, మీ ఒంటి మీద బట్టలేవి? ఇలా సడన్ గా అడిగితే నేను ఏం చెప్పను? దెయ్యానికి కాషాయ వస్త్రాలంటే ఇష్టం అంట. అందుకని అడగంగానే మొత్తం ఇచ్చేసాం దెయ్యానికి. అర్థమైందా? మేము ఈ దేశానికి ఎంతో మేలు చేశాం. అలాంటిది మీ ఇద్దరికి మేలు చేయకుండా ఉంటాం మేము. అయ్యో అత్తయ్య, అయ్యో దేవుడా, ఏంటిది? కరెంట్ తీగ మీద కూర్చుని కాకి షాక్ కొట్టినట్టు ఇలా పడిపోయాడు. ఈ బండోడు గురించి అంత నీచంగా మాట్లాడకండి. ఈ బాడీని ఇలా మెయింటైన్ చేయాలంటే మీటర్ మీద కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇవ్వండి. ఓకే ఓకే, మాట్లాడుకున్నది 10,000.
ఇంకో 10,000 ఎక్స్ట్రా. తీసుకోండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళి వెళ్ళి మీ పని చూసుకోండి వెళ్ళండి. జాగ్రత్త, దాన్ని పడుకోలేకండి. మీరేం భయపడకండి. అంతా మేము చూసుకుంటాం. ఏయ్, బండోడా బండోడా లేవరా. ఎక్కడ పడితే అక్కడ పడుకున్న అలా సెటిల్ అయిపోతా. ఎక్కడ ఉన్నానో ఏంటి ఏం performance? చేస్తున్నాను నేను? నా దగ్గరేనా నీ ఎదవ యాక్టింగ్లు? చంపేస్తాను రే. నా ముఖం చూడు. ఫుల్ పేమెంటా? ఆ. అంతా నాకేనా? మొత్తం నీకే రా. పెడతాను బండ వెదవ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर्रहीम मालिक यौमिद्दीन इय्याका नअबुदु व इय्याका नस्तईन इहदिनस सिरातल मुस्तकीम सिरातल लज़ीना अनअमता अलैहिम गैरिल मग़दूबि अलैहिम वलद्दाल्लीन आमीन कुल हुवल्लाहु अहद अल्लाहु समद लम यलिद व लम यूलद व लम यकुल लहु कुफुवन अहद। आजा, तू जहां भी है आजा, आज तू मेरे हाथों से बच नहीं पाएगा। आजा आजा। اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد قل أعوذ برب الناس ملك الناس إله الناس من شر الوسواس الخناس الذي يوسوس في صدور الناس من الجنة والناس. ఏంటి బాయ్, మసీదులో నీకేమీ పని లేదా? అక్కడికి వెళ్ళి నమాజ్ చేయడం మానేసి ఇక్కడికి వచ్చి తమాషా చేస్తున్నావా? ఏమిటి ఆ రోజు మసీదు నుంచి భయపడి పారిపోయింది, ఈ రోజు వచ్చి ఇలా మాట్లాడుతుంది అని చూస్తున్నావా? అది మసీదు, ఇది నా చోటు. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين إنا جعلنا فيها نعيما وعلى الفيا وإلى الأسقان فهم مقمحون لا حول ولا قوة إلا بالله. بسم الله الرحمن الرحيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله నీ పేరు సలీం బాయ్ కదూ? గాంధీనగర్ సెకండ్ స్ట్రీట్ లో 20వ నంబర్ ఇంట్లోనే కదా ఉంటున్నావు? ఈ రోజే నీ కూతురికి పెళ్లి చేసి ఫస్ట్ నైట్ కి పంపించావు కదా. అక్కడ ఫస్ట్ నైట్ సవ్యంగా జరగాలంటే నువ్వు ఇక్కడ మంత్రాలు ఆపేయాలి. మంత్రాలు ఆపుతావా? లేదంటే అక్కడ నీ కూతురికి జరిగే ఫస్ట్ నైట్ ని ఇక్కడ నేను షో వేసి చూపిస్తాను. చూస్తావా? చూస్తావా? لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. బేటీనా? బేటీ ముందు మంత్రాలు ఆపు. ఆపకండి, ఆపకుండా చెప్పండి, అది ఏమి చేయదు. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم لا حول ولا قوة إلا بالله العلي العظيم. मेरे बेटी मेरी बेटी నీకు దండం పెడతాను, నా కూతుర్ని ఏమి చేయకు. అలా దారికి బేటీ దగ్గరికి వెళ్లకుండా ఇంకెదికి ఇక్కడే కూర్చున్నావు? వెళ్ళు. నా కూతుర్ని వదిలి, నా కూతుర్ని వదిలి. अब मेरे साथ तुम भी पढ़ो. अल्लाह बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्लाहु अकबर अल्लाहु अल्लाहु क्या देख रहा है? నీకు ఒక అమ్మాయి ఉంది కదా, దాని కథ ఏంటి? కరీం బాయ్ బంద్ కరో, ఉఠో, దౌడో. కరీం బాయ్, కరీం బాయ్. अरे पागल शैतान, तूने उनको डरा के भेज दिया, तू मुझे भी जान से मार सकता है.
కానీ ఈ పవిత్రమైన అల్లా తీర్థానికి నువ్వు సమాధానం చెప్పాల్సిందే. ఖుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन। अगर ये बात है तू उस लड़के के जिस्म से बाहर निकल, रा बैठगी आमूल कूचो, आ बाहर। ले दो, नहीं होता है, गुजर दो। अरे ना समझ, भागने का कोई रास्ता नहीं। ఈ ఇంటి చుట్టూ నేను రక్ష వేశాను. ఆ కుర్రాన్ని వదిలే అక్కడికి వెళ్ళి కూర్చో. నామి చల్లదు, నేను వెళ్ళిపోతాను. వద్దు, నామి చల్లదు. ఇలా రారా. అమ్మా నువ్వే రామ్మా, బాగా నీరసంగా ఉంది. అయ్యో అక్కడ దెయ్యం ఉంది, ఇటు రారా. అయ్యో ఏటమ్మా నువ్వు ఊరికే నన్ను భయపెట్టకు. ఎక్కడుంది దెయ్యం? అయ్యయ్యో దెయ్యం! ఎవ్వరు గోల్ చేయకండి. ఎవరు నువ్వు? मैं पूछ रहा हूं ना, बोल कौन है तू? నా పేరు కల్పన.